హలో హాయ్ వెల్కమ్ టు అనిత లట్ వీడియోస్ ఛానల్. మేము గణపయ్యని తీసుకురావడానికి వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. చూడండి ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ముంబైలో గణపయ్యని ఎవరికి చూపించారు, చాలా వరకు అందరూ అదే చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే రెడ్ క్లాత్తోనే కప్పాలి. ఖచ్చితంగా ఏంటంటే పీట ఉండాలి. పీట నార్మల్గా అయితే తీసుకెళ్ళకూడదు, పీట ఉండి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఆచారం వాళ్ళది ఏంటంటే గణపయ్య ఉన్న ప్లేస్లో ఏం ఖాళీగా ఉంచొద్దు అని చెప్పేసి కొబ్బరికాయని ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పారు వాళ్ళు. లాస్ట్ టైం చెప్పారు, మాకు ఈసారి కూడా చెప్పారు. మేమైతే తీసుకుని వెళ్ళాము. అక్కడ తయారు చేసే వాళ్ళు అలానే చేస్తారంట, అది వాళ్ళ ఆచారం అంట. మేము తీసుకొచ్చేసాం మా ఇంటికి గణపయ్యని. డెకరేషన్ అయితే మేము చాలా బాగా చేసాము. గణపయ్యని కొన్ని పేరు రివీల్ చేయొద్దు కాబట్టి మేమైతే అలా ఉంచాము. మేము డెకరేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం, కష్టపడ్డాం కూడా, మా హస్బెండ్ నేను. మాకున్న దాంట్లో మేమైతే డెకరేట్ అయితే ఇలా చేసుకున్నాము. మా చిన్న ప్లేస్ కాబట్టి మేము చిన్నగా గణపయ్యని తీసుకొచ్చి ఇక్కడ ఈ కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకెళ్ళాలని చెప్పేసి మేము రెడీగా పెట్టుకున్నాం. మేము ఫస్ట్ అయితే రెడీగా పెట్టుకునేసరికి మేము అప్పటికి మా హస్బెండ్ గారు కొంచెం లేట్ అయ్యేసరికి ఇట్స్ ఓకే టైం పడుతుంది అనుకొని నేను నార్మల్గానే పిల్లని రెడీ చేసేసాను. వాళ్ళకి వైట్ అండ్ బ్లూ అదే వేసాను, ఇద్దరికి సేమ్ టు సేమ్ వైట్ అండ్ బ్లూనే వేసాను. నా పాప అయితే హాయ్ చెప్పింది. నేనైతే ఇల్లు చాలా బాగా చదువుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కొత్త సోఫా నేను సెట్ చేశాను. మేమైతే మంచిగానే సెలబ్రేట్ చేసుకుందాం అనుకొని గట్టిగానే ఈసారి ప్రిపేర్ అయ్యాం మేమైతే. అలానే డెకరేషన్ ఇవన్నీ పూజ సామాగ్రి అన్నీ కడిగేసాము. 1కి 4 సార్లు రుద్దాం. నేనైతే అసలు చాలా ఇబ్బంది, నాకైతే చేతులు కాళ్ళు కూడా కోసుకుపోయినాయి చేతులు అయితే. ప్లస్ ఏంటంటే మా మందిరంని కూడా నేనైతే మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఈ మందిరం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అలానే నేను ఒక చిన్న ఫ్లవర్ తోటి డెకరేషన్ కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే ఫుడ్ విషయానికి వచ్చేద్దాం. ప్రసాదాలు ఇదేంటంటే ఉండ్రాళ్ళ పాయసం. నేనైతే కొంచెం త్వరగా చేసేసాను. నేను మార్నింగే అప్పటికి మా పూజ కూడా అయిపోయింది, 6:30 కల్లా అయిపోయింది. నేను 4:30కి లేచాను. అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ ప్రాసెస్లోనే నేను మీకు ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చెప్తాను. నేనైతే ఆల్రెడీ ఇవన్నీ మిక్స్ చేసి కూర్చున్నా. దాని తర్వాత గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని నేనైతే బెల్లం వేసేసుకున్నాను డైరెక్ట్గా. అప్పటికి ఇవన్నీ కొంచెం బియ్యం పిండి కొంచెం మెత్తగా ఉండేసరికి ఇంకా వద్దు ఉడకబెట్టడం అని చెప్పేసి నేను డైరెక్ట్గానే ఆ బెల్లం వాటర్లోనే నేనైతే ఉండ్రాళ్ళు వేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఉండ్రాళ్ళు, అది మొత్తం బెల్లం పాకం కరిగేసి నేను మళ్ళీ జల్లడి కట్టాను. ఎందుకంటే చెప్పలేము కదా, చిన్న చెత్త ముక్కలు లెక్కగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేనైతే జల్లెడ కట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా నేను కనిపిస్తున్న విధానంగా నేనైతే చిన్నగా పెట్టుకున్నాను. నాకైతే కొంచెం టైమే పట్టింది. అవన్నీ ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడకాలి. నాకైతే 15 మినిట్స్ పట్టింది అది లో ఫ్లేమ్ ఉడకడానికి. కొంచెం చిక్కబడింది. దాని తర్వాత బియ్యం పిండిని కొంచెం వాటర్లో నేను నానబెట్టి తీసినది అది కూడా ఇప్పుడు వేసేసాను నేను. మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ చిక్కదనం కొంచెం చిక్కదనంగా ఉండాలి. అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేనైతే ఏం చేశాను, ఇదంతా చల్లారిన తర్వాత పాలని గోరువెచ్చగా అది వేడి చేసి చల్లార్చిన తర్వాత లాస్ట్లో పోయాలి పాలు. ఎందుకంటే అది విరగకుండా ఉంటుంది. లేదంటే వేడిగా ఉన్నప్పుడే పోసేస్తే విరిగిపోతుంది పాలు. ప్రసాదం మాత్రం ఆగమవుతుంది. కాబట్టి నేనైతే అలానే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పులిహోర, సెకండ్ ప్రసాదం ఇది నేను చేసేది. పులిహోర ప్రతిసారి చేస్తాము, బట్ నేను చేసే డిఫరెంట్ స్టైల్లో ఇది నాకు తెలిసిన విధంగా నేనైతే రెసిపీ ఆల్రెడీ ముందే చేసుకున్నాను. నా మ్యాజిక్ చూడండి. ఇక్కడ నేనైతే రైస్ అయితే చల్లారి పెట్టుకున్నాను. 3 లెమన్స్ తోటి నేనైతే ఇన్ని పీసెస్ చేసేసాను. అసలు నా దగ్గర మ్యాజిక్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ మిశ్రమాన్ని నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను, అది అందరికీ తెలుసు కాబట్టి నేనైతే మిక్స్ చేస్తున్నాను. పల్లీలు అవన్నీ వేయించుకోవాలి. ప్లస్ అన్నం చల్లారంగానే నేనైతే నిమ్మకాయ రసం కలిపేసాను, ప్లస్ సాల్ట్ కూడా కలిపేసాను అందులో. ఇంకా కొంచెం కదా ఆ మిశ్రమాన్ని నేను వైట్ రైస్లో కలుపుకుంటూ తయారు చేస్తున్నాను. బట్ ఏంటంటే ఎంత చేసినా మనం చేతితో చేసినట్టు ఉండదు కాబట్టి గరిటెతో తిప్పితే నేనైతే వేడిగా ఉన్న రైస్లో కూడా నేనైతే చేయబెట్టి తిప్పేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ అది రైస్ చాలా వేడిగా ఉంది. నా చెయ్యి అసలు చాలా రెడ్ అయిపోయింది. కానీ చూపిస్తున్నాను చూడండి, చాలా రెడ్ అయింది. అయినా పర్లేదు అనుకొని నేనైతే కలిపేసాను. పులిహోర రెడీ అయిపోయింది. సెకండ్ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది.
సెకండ్ ప్రసాదం అది. నేనైతే ఇప్పుడు పెసరపప్పు బెల్లం అని చెప్పేసి అది గణపయ్యకి ఇష్టమైనది 5 మినిట్స్ నానబెట్టేసి దాన్ని కడిగేయాలి. పెసరపప్పును కడిగేయాలి. ఒక 5-10 మినిట్స్ నానబెట్టేస్తే చాలు. ఎందుకంటే పెసరపప్పును మరి మెత్తగా ఉంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందని చెప్పేసి నేనైతే మొత్తం కడిగేసాను. బెల్లాన్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా నేనైతే పగలగొట్టేసి దాంట్లో కొబ్బరి ముక్కలను కూడా వేశాను నేను. ఇది ఒక ప్రసాదం, గణపయ్యకి ఇష్టమైన పదార్థం ఇది కూడా. నేనైతే అక్కడక్కడ బాగుండాలని చెప్పేసి కొబ్బరి పీసెస్ కూడా వేశాను, పచ్చి కొబ్బరి వేసాను నేను. అవన్నీ మిక్స్ చేసేసాను నేను. చూడండి, మిక్స్ చేస్తున్నది కూడా స్లోగా చేయాలి. ఎందుకంటే మన పప్పులు అవన్నీ కింద పడిపోతే మళ్ళీ ప్రసాదం చేయడానికి రాదు కాబట్టి, అంటే ఖరాబ్ అవుతుంది కాబట్టి నేనైతే చిన్నగా చేసేసాను. అదైతే రెడీ అయిపోయింది. థర్డ్ ప్రసాదం చాలా బాగుంటుంది. ఫోర్త్ ప్రసాదం ఏంటంటే దద్దోజనం. మా హస్బెండ్కి చాలా ఇష్టం దద్దోజనం నేను చేసేది. నాకు తెలిసిన విధంగా నేనైతే ఈ విధంగా నేను దద్దోజనం తయారు చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ వైట్ రైస్ వండుకున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు చూడండి, పెరుగునైతే నేను ఇంత పలచంగా చేసుకున్నాను. ఎందుకంటే చాలా పలచంగా చేసుకుంటే వాటర్ ఎక్కువైతే పెట్టొద్దు, ఒకటే చెప్తున్నాను. వాటర్ ఎక్కువ పెడితే పైన వాటర్ ఊరించి వచ్చేస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువ పెట్టొద్దు. ఆ కప్పు గ్లాస్ పెడితే ఆ కప్పు వాటర్ పెట్టాలి. నేనైతే రైస్ వేసుకొని మొత్తంగా పిప్పి చేసేసాను. నేను ఇప్పుడు గట్టితో తిప్పుతున్నది మీకు కనిపిస్తూనే ఉంది. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఆ ప్లేట్లో అన్ని థింగ్స్ వచ్చేసాయి. ఖచ్చితంగా ఏమన్నా మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఉండాలి. నేనైతే పల్లీలు కూడా ఉండాలి. నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను దద్దోజనానికి. కనిపిస్తున్న విధానంగా చేసేయాలి. అది ఆయిల్ చల్లారిన తర్వాత పెరుగులో వేయాలి, లేదంటే మొత్తం ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. చూడండి, కనిపిస్తుంది కదా, ఈ విధంగానే చేసుకోవాలి ఖచ్చితంగా. లోపల మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ పైకి ఎక్కువ తేలదు, ఎందుకంటే ఆ పెరుగులో మొత్తం మిక్స్ అవుతుంది ఆయిల్. మీకు కనిపిస్తే విధంగా నేను చేస్తున్న విధంగా మీకు కనిపిస్తుంది కదా, అలానే తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ బట్ చాలు. చూడండి ఎంత టేస్టీగా, చూస్తూనే నోరు ఊరిపోతుంది. పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ భలేగా అనిపిస్తున్నాయి. తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఫోర్త్ ప్రసాదం అది అయిపోయింది. ఇంకోటి ఫిఫ్త్ ఏంటంటే గుగ్గిళ్ళు చేశాను నేను. పులిహోర, దద్దోజనం, గుగ్గిళ్ళు, ఉండ్రాళ్ళ పాయసం, పెసరపప్పు కర్రీ, పన్నీర్ కర్రీ, టమాటా పప్పు, ఆల్ మిక్స్డ్ కర్రీ, బజ్జీ, చపాతీ, వైట్ రైస్. ఇవన్నీ నేనైతే అరిటాకులో అయితే నైవేద్యంగా పెట్టాను గణపయ్యకి. మీకు అనిపిస్తున్న విధంగానే నేనైతే గణపయ్యకి పెట్టాను నైవేద్యంగా. మా పాప తినింది, చాలా ఇష్టంగా తినింది. మా గణపయ్యని మేము రెడీ చేసేసరికి ఇలాగా ఉంది. పూజ అంతా అయిపోయింది, మాకు మార్నింగే అయిపోయింది పూజ. 6:30 కల్లా అయిపోయింది. Thank you for watching this video. Thank you so much.